ఈరోజు సుఖీభవలో పల్చటి కనుబొమ్మలపై మళ్లీ మొలకలు, ఎండల్లో మజ్జిగ ఎంతో మేలు, పోషకాల్ని వడిసిపట్టండిలా, నెలసరి బాధాకరంగా ఉంటుందా? ఇంకా హెల్త్ టిప్. మన కళ్ళు శతకోటి భావాల లోకిళ్ళు. అయితే కళ్ళు చెప్పే భావాలకు అర్థం చెప్పేది మాత్రం మన కనుబొమ్మలే. చూడడానికివి చిన్నవిగానే ఉండొచ్చు, కానీ మన భావోద్వేగాలను తెలియచెప్పడంలో కనుబొమ్మలదే అగ్రతాంబూలం. అయితే ఏ కారణంగానైనా కనుబొమ్మలు పలచబడితే అందమైన వదనం కాస్త అందవిహీనంగా మారిపోతుంది. మనలో కొంతమందికి కనుబొమ్మల్లో కూడా హెయిర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. హార్మోన్ల సమస్యలు, ఒత్తిళ్లు, ఇతరత్ర జబ్బుల కారణంగా కనుబొమ్మలు పలచబడిపోతూ ఉంటాయి, ఉండి లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాదిరే కనుబొమ్మలపై కూడా జుట్టుని నాటొచ్చని చెబుతారు డాక్టర్లు. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చక్కటి ముఖారవిందం అంటే అందరికీ ముందుగా తీరైన ముక్కు, కలువల్లాంటి నయనాలు, దొండపండు లాంటి పెదాలు ఇవే గుర్తుకొస్తాయి. వీటితో పాటు నల్లటి ఒత్తైన కనుబొమ్మలు కూడా ముఖ్యమే. తీరైన ఆకృతితో దట్టంగా ఉండే కనుబొమ్మలు మన వదనానికి మరింత అందాన్ని తీసుకొస్తాయనటంలో సందేహం అక్కర్లేదు. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి కనుబొమ్మలు బాగా పలుచగా ఉండి లేనట్టుగా ఉంటాయి. కొంతమందికి సహజంగానే కనుబొమ్మలు పలుచగా ఉంటాయి. హెయిర్ ఫాల్తో పాటు గాయాలు, కొన్ని రకాల జబ్బుల మూలంగా కూడా కొంతమందిలో కనుబొమ్మలపై వెంట్రుకలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిణామం మహిళల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఐబ్రో పెన్సిల్స్, టూటూస్ వంటి వాటి సాయంతో తాత్కాలికంగా కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. అయితే వీటికన్నా ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవటం మేలని, పైగా ఇది శాశ్వత పరిష్కారమని చెబుతున్నారు డాక్టర్లు. కనుబొమ్మలు అండ్ ఐబ్రోస్ అంటూ ఉంటాం కామన్గా. ఈ ఐబ్రోస్కి జుట్టు ఉంటేనే అందమండి. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఐబ్రోస్లో జుట్టు లేకపోతే అసలు మనం చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరినైనా సరే. దీనికి పరిష్కారం ఉందా అంటే ఎస్, బట్ ఏంటంటే కొంత ఎక్సెప్ట్ ఫర్ సర్టెన్ వెరీ వెరీ రేర్ ప్రాబ్లమ్స్ అనమాట కొన్ని ఉంటాయి. అది ఏంటో చెప్తా ఉంటాను మీకు. సో కారణాలు అనేది డిపెండింగ్ ఆన్ కంజెనిటల్, అంటే పుట్టుకతోటి కూడా ఏదైనా సరే అండి. ఎప్పుడైనా మెడికల్ పరంగా కొంచెం చూస్తే ఏంటంటే కంజెనిటల్, ట్రామాటిక్, లేట్ ఆన్సెట్, లేదంటే ఇడియోపతిక్ అంటే కారణం తెలియనప్పుడు ఇలాంటి వాటికి, లేదంటే ఇమ్యూనలాజికల్ అంటే ఇమ్యూన్ రిలేటెడ్ అంటారు. ఇటువంటి అలా కేటగరైజ్ చేస్తారు. వాటిల్లో వన్ ఆఫ్ ది రీజన్స్ కంజెనిటల్ పుట్టుకతోటి వచ్చేటి యూజువల్గా ఫెమిలియల్గా అంటే జెనెటికల్గా రన్నదు. కొంతమందికి జుట్టు ఎక్కువగా ఉంటుంది, కొంత జుట్టు తక్కువగా ఉంటుంది. అలాగే ఐబ్రోస్ కొంతమందికి ఒత్తుగా ఉంటాయి, కొంత ఒత్తుగా తక్కువగా ఉంటాయి, కొంత మీడియం ఉంటాయి. సో లైక్ ఫాదర్ లైక్ సన్. రెండో కారణం ఏంటంటే ఏదన్నా యాక్సిడెంట్ల వల్ల కానీ దెబ్బల వల్ల కానీ ఏమవుతాయంటే ఇది మారినప్పుడు స్కార్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చర్మము దాంతోపాటు జుట్టు ఉన్న పార్ట్ కూడా పోతే కనుక ఎక్కువ పార్ట్ పోతుంది అనమాట. సో ఆ విధంగా కూడా జరగవచ్చు. ఇంకా అదర్ రీజన్స్ ఏంటంటే ఇమ్యూనలాజికల్, అంటే కొంతమందికి ఫర్ నో రీజన్ అవి అసలు రాలిపోతూ ఉంటాయి. ఇలాంటిది ఏమీ ఉండదు. అన్నోన్ రీజన్స్ వల్ల ఆర్ ఇమ్యూన్ రిలేటెడ్ వల్ల వచ్చే వాటికి తప్పించి మిగతా వాటికి చాలా మటుకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆధునిక కాస్మెటిక్ ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాదిరే తల వెనుక భాగంలో ఉన్న జుట్టును తీసుకొని కనుబొమ్మల ప్రాంతంలో వెంట్రుకల్ని నాటుతారు. ఈ హెయిర్ ఫాలికిల్స్ను ప్రత్యేకమైన పద్ధతిలో చాలా జాగ్రత్తగా తీస్తారు. ఆ తర్వాత ఐబ్రోస్ ప్రాంతంలో చిన్న చిన్న హోల్స్ చేసి ఒక్కో హెయిర్ను సహజ దిశలో నాటుతారు. ఈ దిశలో డాక్టర్ నైపుణ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే వెంట్రుక ఏ దిశలో పెరుగుతుందో దాని ప్రకారం నాటాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ప్రొసీజర్ తర్వాత కొద్ది రోజులు చర్మంపై చిన్న వాపు లేదా ఎర్రబారటం అనేవి కనిపించవచ్చు. కొన్ని వారాల తర్వాత నాటిన వెంట్రుకలు సహజంగా పెరగటం ప్రారంభమవుతుంది. 2 నుంచి 3 నెలల్లోనే ఐబ్రోస్ సహజంగా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే డయాగ్నోసిస్. స్కిన్ యొక్క చిన్న ముక్క తీసి పరీక్షకు పంపుతాం అనమాట. చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అయితే చేస్తాం అనమాట. ఈ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో కానీ చేస్తాం. అసలు బిలో 10 years అయితే యూజువల్లీ అక్కర్లేదండి, ఏం అక్కర్లేదు. ఒక్కోసారి వీ హ్యావ్ టు గివ్ టైం అనమాట, మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి అనమాట.
కొంత వయసు పెరిగే కొద్దీ ఏంటంటే పిల్లలు ఏంటంటే సొసైటీలో మోగుతూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంది, అసలు దానివల్ల తిరగలేకపోతున్నారు, అలాంటి ఏదైనా ఉంటే కనుక లైక్ అంటే మన విగ్గుల్లో విగ్గులకి ఒక ప్యాచ్ లాగా ఇక్కడ కూడా కొంచెం వస్తూ ఉంటాయండి. ఆర్ అదర్ రీజన్స్ మైక్రో బ్లేడింగ్ అని ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఆర్ ది అదర్స్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విచ్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో ఏదనేది వాళ్ళ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని బట్టి దే కెన్ డిసైడ్ ఆల్సో అనమాట. సో నెక్స్ట్ లేట్ ఆన్సెట్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి అదర్ రీజన్స్ జబ్బులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ అని కానీ, లేదంటే ఇంకా అదర్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఐబ్రోలో ఊడిపోతాయి హెయిర్స్. అక్కడ పెట్టినా కానీ ఒక్కొక్కసారి అంతగా రావన్నమాట. సో ఎక్సెప్ట్ ఫర్ దీస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ మెడికల్ కండిషన్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ చాలా మటుకు ఐబ్రోస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ చేసుకునే పద్ధతిలో ఒకటి ఇనీషియల్గా స్టార్ట్ చేసేది ఏంటంటే కలరింగ్ ఆఫ్ ది ఐబ్రోస్, అందరికీ తెలిసిందే, 2 పెన్సిల్ తోటి. రెండోది లిటిల్ మోడరేట్లీ పర్మనెంట్, అంటే లాంగ్ ఎక్కువ కాలం ఉండదు కానీ కొన్నాళ్ళన్న ఉండేది ఏంటంటే మైక్రో బ్లేడింగ్ అంటాం. ఈ మైక్రో బ్లేడింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, మన స్కిన్ మీద చిన్నగా గీతలు గీస్తారు. ఆ గీతలు గీసేటప్పుడే దాంట్లో పిగ్మెంట్ తోటి పెట్టేసి ఉంచుతారు అనమాట, ఒక పెన్ లాంటితోటి ఒక చిన్న స్క్రాచ్ లాగా చేసేస్తారనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒక బ్లాక్ మార్క్ అక్కడ పడిపోతుంది అనమాట మనకు కావాల్సిన డైరెక్షన్లో, విచ్ అంటే లుక్స్ లైక్ ఐబ్రో హెయిర్ అనమాట, హెయిర్స్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ హెయిర్. మైక్రో బ్లేడింగ్లో దేర్ ఇస్ నో హెయిర్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ ఓన్లీ ఏంటంటే స్కిన్ని స్క్రాచ్ చేయడం వల్ల, బ్లాక్ కలర్ దాని విత్ డైతో స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ పర్మనెంట్గా మార్క్ పడిపోతుంది అనమాట. బట్ ఇది ఎన్నాళ్ళు అంటే ఆ డై యొక్క లైఫ్ ఉన్నన్నాళ్ళు. నెక్స్ట్ మూడోది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దీంతో ఏంటంటే కొంచెం వెనకాల నుంచి హెయిర్, ప్రిన్సిపల్ ఏంటంటే వెనకాల నుంచి హెయిర్ తీస్తాం. నౌడేస్ ఏంటంటే FUA అని పద్ధతి ఉంది, లేటెస్ట్ మెథడ్, అండ్ దానికి రకరకాల పేర్లు ఉంటాయి, బయో FUA అని, అదర్ అండ్ DHT అని, తీసేయటం పెట్టేయటం ఇవన్నమాట. బట్ ప్రిన్సిపల్ ఈజ్ ఓన్లీ వన్ అండి, వెనకాల నుంచి తీయటం, ఇక్కడ పెడతాం అన్నమాట. కనుబొమ్మలు పలుచగా ఉన్నవారికి ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఒక వరమని చెప్పుకోవచ్చు. ప్రమాదాలు, గాయాల వల్ల ఐబ్రోస్ తగ్గిపోయిన వారు కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళొచ్చు. కొంతమందికి హార్మోన్ల సమస్యల వల్ల కూడా కనుబొమ్మలపై జుట్టు తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మంచి పరిష్కారం. అయితే ప్రతి ఒక్కరికి ఇది అవసరమా అంటే కాదనేదే సమాధానం. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు డాక్టర్ను సంప్రదించటం చాలా అవసరం. వ్యక్తి పరిస్థితిని బట్టి సరైన డాక్టర్లు సరైన సలహా ఇస్తారు. దాంతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇంకోటి ఉంటుంది, వన్ ఆఫ్ ది పెక్యులర్ దీంట్లో సర్జికల్గా చేసేది ఏంటంటే సికాట్రీ సెల్ ఎలోపేషియా అంటాం. ఈ సికాట్రీ సెల్ ఎలోపేషియాలో అంటే వేరేంటంటే బర్న్స్ వల్ల కానీ మేజర్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా పోతుందండి. అక్కడ పోయినప్పుడు ఏంటంటే అసలు టోటల్గా పోవచ్చు ఐబ్రో, లేదా కొంతన్న పోవచ్చు. అటువంటి వాళ్ళకి సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బ్రో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ అన్నమాట. మెజారిటీ అది ఈ వాళ్ళలో మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ కన్జర్వేటివ్ మెథడ్స్ అనేది అది బెటర్ చాయిస్ అండి. సర్జికల్గా అటెంప్ట్ చేయడం అనేది ఇస్ నాట్ ఏ వెరీ గుడ్ చాయిస్ అనమాట. ఎందుకంటే మేము తీసి ఇక్కడ పెట్టినా కానీ ఈ క్యారెక్టర్స్ వల్ల, రిసిపియంట్ క్యారెక్టర్స్ వల్ల ఏంటంటే పెట్టింది కూడా ఊడే ఛాన్సులు బాగా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళలో. సో అండ్ దీస్ థింగ్స్ కెన్ బి టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏంటంటే మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బట్ దే టేక్ ఏ వెరీ లాంగ్ టైం, మనకి చాలా కాలం పడుతూ ఉంటాయి అనమాట. కొంచెం ఓపిక్గా ఉంటే వీటికి కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అనమాట. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కేవలం అందాన్ని పెంచటమే కాదు, వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే ఒక ఆధునిక వైద్య విధానం. ముఖ్యంగా మహిళలకు ఒక వరమనే చెప్పుకోవాలి. అయితే ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొంతకాలం పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన కొన్ని వారాల తర్వాత కొత్తగా వెంట్రుకలు ముడుచుకొస్తాయి. దీంతో ఐబ్రోస్ తిరిగి సహజంగా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ ఆధునిక ప్రక్రియను అనుభవం ఉన్న డాక్టర్ వద్ద చేయించుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎండన పడి ఇంటికొచ్చిన వారికి ఒక పెద్ద గ్లాసులో చల్లటి మజ్జిగను ఇవ్వడం మన తెలుగువారి సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది. వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా ఓపలేని నీరసంతో అలిసిపోతూ ఉంటుంది. వేడి ఉక్కపోతల మూలంగా మనిషి తోటకూర కాడల్లా వేలాడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు చలవ చేసే మజ్జిగను అందిస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుంది. ఒంట్లో వేడి తాలూకు ప్రభావాలన్నీ తగ్గిపోతాయి. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన ద్రవాహారం మజ్జిగతో ఉనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలు మండిపోయే వేసవిలో మనకు పెరుగు మజ్జిగలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మండే వేసవిలో మజ్జిగను తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మండే ఎండలో వచ్చిన వ్యక్తికి ఒక గ్లాసుడు చల్లని మజ్జిగ ఇస్తే పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. దప్పిక తీరడంతో పాటు వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో మన పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి ఉపయుక్తమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మజ్జిగను తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. ఎవరిష్టాన్ని బట్టి వాళ్లు మజ్జిగలో ఉప్పు లేదా చక్కెర వేసుకుని తాగొచ్చు. మజ్జిగలోకి కాస్త మిరియాలు లేదా శొంఠిపొడి వేసుకుని తీసుకోవచ్చు. సన్నగా తరిగిన మిర్చితో పాటు గుప్పెడు కీరా ముక్కలు, కాస్తంత అల్లం, కొంచెం కొత్తిమీర కలిపి తాగితే మజ్జిగ మరింత రుచికరంగా ఉంటుంది. మనకు ఇంత మేలు చేసే పెరుగు, మజ్జిగను వేసవిలో నిత్యం తీసుకుంటారు కదూ. ముప్పూటలా బాగానే తింటున్నా కానీ తిన్నది వంటపట్టడం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. ఆహార పదార్థాల్లోని పోషకాలన్నీ శరీరం సరిగ్గా శోషించుకోలేకపోతూ ఉంటుంది. ఆహార పదార్థాలని మనం వండే విధానం, మన వయసు, ఆరోగ్య పరిస్థితి, నిత్యం వేసుకునే మందులు, మానసిక ఒత్తిళ్లు, పొట్టలోని బ్యాక్టీరియా ఇవన్నీ పోషకాలని సంగ్రహించుకోవడంలో ప్రభావం చూపుతాయని చెబుతారు నిపుణులు. వీటిలో కొన్ని మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆహారాన్ని వండడం, సిద్ధం చేసే విధానాన్ని మాత్రం మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆహార పదార్థాల్లోని పోషకాలను ఒడిసిపట్టుకునేందుకు వండే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్ని మన శరీరం సంపూర్ణంగా ఒడిసిపట్టుకోవాలంటే వాటిని వండే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కూరగాయలకు, ముఖ్యంగా సలాడ్లకు కొవ్వును జత చేసి వండుకోవడం మేలు. ఇలా చేయడం వల్ల కెరటినాయిడ్లు, కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం మరింతగా శోషించుకుంటుంది. బాదం, పిస్తా వంటి గింజపప్పులు, పొద్దుతిరుగుడు గింజల వంటి విత్తనాలు, ఆలివ్ నూనె, అవకాడో, వెన్నతీయని పాల ఉత్పత్తులతో కూరగాయలకు కొవ్వులను జత చేసుకోవచ్చు. దోరగా వేయించటం, ఆవిరి మీద ఉడికించటం వల్ల ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లోని కణాల గోడలు విచ్ఛిన్నమవుతాయి. దీంతో ఆయా పదార్థాల్లో పోషకాల లభ్యత మెరుగవుతుంది. ఇక ఉడికించటం, వేపులతో పోలిస్తే మైక్రోవేవ్ ఓవెన్లో వండుకోవడం మూలంగా పోషకాలు ఇంకాస్త భద్రంగా ఉంటున్నట్టు, ఆ మాటకొస్తే విటమిన్ సి, ఖనిజ లవణాల లభ్యత ఒకంత పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. టొమాటోలను ఉడికిస్తే వీటిల్లోని లైకోపెన్ లభ్యత 5 రెట్లు పెరుగుతుంది. ఇక మసాలా దినుసులు రుచిని పెంచటం, యాంటీ ఆక్సిడెంట్లను అందించటమే కాదు, పోషకాలను గ్రహించుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు మిరియాల్లోని పెపరైన్ పసుపులోని కర్క్యూమిన్ను ఎక్కువగా శోషించుకునేలా చేస్తుంది. వెల్లుల్లి, అల్లంతో ఐరన్, జింక్ లభ్యత పెరుగుతుంది. ముక్కలుగా కోయటం, దంచటంతో కణాల గోడలు విచ్ఛిన్నమై పోషకాలు బాగా విడుదలవుతాయి. బ్రోకలీ, గోబీ పువ్వు వంటి కూరగాయలను కోసినప్పుడు సల్ఫోరఫేన్ అనే రసాయన మిశ్రమం ఎక్కువగా వెలువడుతుంది. ఇది వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. ఫలితంగా జబ్బుల ముప్పు తగ్గుతుంది. టొమాటోలను కోయటంతోనూ పోషకాల లభ్యత పెరుగుతుంది. అయితే మరీ చిన్నగా కోస్తే పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. క్యారెట్లను మొత్తంగా కాకుండా ముక్కలుగా కోసి ఉడికిస్తే ఎక్కువ విటమిన్లు తగ్గుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఉడికించిన తర్వాత తొక్క తీస్తే పోషకాలు భద్రంగా ఉంటాయి. పప్పులు, ధాన్యాలు, విత్తనాలను నానబెడితే శరీరం ఐరన్, జింక్ను బాగా గ్రహించుకుంటుంది. నానబెట్టినప్పుడు ఈ పోషకాల శోషణను అడ్డుకునే ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. మరి నానబెట్టడం వల్ల సాధారణంగా ఖనిజ లవణాల లభ్యత కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం కూడా మేలు చేస్తుంది. విటమిన్ సి, ఐరన్తో కూడిన పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహించుకుంటుంది. పెరుగు, మజ్జిగ వంటి వాటిని పండ్లతో కలిపి తింటే సజీవ బ్యాక్టీరియా, పీచు మూలంగా పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి నెల సాఫీగా సాగిపోవలసిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతూ ఉంటుంది. పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతూ ఉంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతూ ఉంటారు. నిజానికి బాధాకరమైన నెలసరికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే చాలు నెలసరి నొప్పి బాధల్ని సులువుగానే అధిగమించవచ్చు. వైద్య పరిభాషలో డిస్మోనోరియాగా పిలిచే బాధాకరమైన నెలసరికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరిలో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే సమస్యలేవి?
నెలసరిలో తీవ్రమైన నొప్పిని తెచ్చే సమస్యలు ఏంటి అంటే, మీరు కనుక ఇది చూస్తే, ఈ యూట్రస్ స్పెసిమెన్ కనుక చూస్తే, ఇందులో మనకి ఇక్కడ బ్లాక్ డాట్స్ ఉంటాయన్నమాట. ఈ బ్లాక్ డాట్స్ ఏంటంటే మన మెన్స్ట్రల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది వాల్స్లోకి సీప్ అయిపోయి అది మనకి అడినోమయోమా లాగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ బయటికి కనుక అంటే యూట్రస్లోంచి మనకి ట్యూబ్స్ ద్వారా పొట్ట లోపలికి మొత్తము స్పిల్ అయిపోతే ఎండోమెట్రియోసిస్ అంటాము, మెన్స్ట్రల్ ఫ్లూయిడ్. సో అప్పుడు కూడా మనకి కంజెస్టివ్ డిస్మెనోరియా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, గర్భసంచిలో మనకి 3 లేయర్స్ ఉంటాయి: ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ సీరోజల్ లేయర్, పెరిమెట్రియం. సో మనకి ఆ ఎండోమెట్రియంలో మనకి ఏమైనా కణుతులు ఉన్నా, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి తీవ్రమైన నొప్పి ఉంటుంది అనమాట. అంతేకాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్రిప్టోమెనోరియా. క్రిప్టోమెనోరియా అంటే వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ కావు, బట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఇంకా బిడ్డ పుష్పవతి అవ్వలేదని తల్లి బాధపడుతూ ఉంటుంది, కానీ పాపకి మాత్రము నెల మనకి పీరియడ్స్ వచ్చే పెయిన్ అవుతూ ఉంటుంది, పొట్ట కూడా ఉబ్బుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళలో ఏంటంటే కన్నెపొర అన్నదానికి మనకి చిల్లు ఉండదు. మామూలుగా అందరికీ ఒక చిల్లు ఉంటుంది, అలాంటి అమ్మాయిలకి చిల్లు ఉండదు. సో ఆ కన్నెపొర ఒక ఫైబ్రస్ షీత్ లాగా మనకి వెజైనా యోని దగ్గర అలా ఉండిపోతుంది. ఆ చిల్లు లేకపోవడం వల్ల మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ ఏదైతే నెల అవుతుందో అదంతా జామ్ అయిపోయి 1 లీటరు to 2 లీటర్స్ వరకు మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ మొత్తం అందులో ఉండిపోతుంది. సో అలాంటి అమ్మాయిలకి ఏంటంటే పీరియడ్స్ ఫస్ట్ టైం రాకున్నా కూడా పొత్తికడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సో అలాంటి తల్లులు ఒక ఏజ్ రాగానే చెక్ చేసుకోవాలన్నమాట. గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అంత బాగానే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో అదొకటి, అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, బట్ ఎవరికైనా జరిగితే కనుక యూ కెన్ కనెక్ట్ టు దిస్ వీడియో. సో అదొకటి. అండ్ మనకి కొన్నిసార్లు పయోమెట్రా అని ఉంటుంది. పయోమెట్రా అంటే మన ఏమంటారు పస్ ఎప్పుడైతే మనకి యూట్రస్ లోపల జామ్ అయిపోతుందో అది కూడా కొంచెం నాన్ సైక్లికల్ పెయిన్ లాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక అల్ట్రాసౌండ్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందువల్ల ఈ పెయిన్ వస్తూ ఉంటుంది అన్నది మనము కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మనకి డిస్చీజియా అండ్ డిస్యూరియా ఉండొచ్చు, హెమటోచీజియా అండ్ హెమచూరియా ఉండొచ్చు అనమాట. టీనేజ్ అమ్మాయిలో పీరియడ్ నొప్పి ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? టీనేజ్ అమ్మాయిలో అంటే ఫస్ట్ టైం వాళ్ళ బాడీ అన్నిటికీ ఈ చేంజెస్ అన్నిటికీ అడాప్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం అనుకున్నట్టు ఇందాక మన గర్భసంచికి ఇంటర్నల్ లాస్, ఎక్స్టర్నల్ లాస్ అని ముఖద్వారంలో 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్నల్ లాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ మన గర్భసంచి లోపల ఫామ్ అయ్యే మన పీరియడ్స్లో ఫామ్ అయ్యే బ్లడ్ ఎప్పుడైతే పాస్ అవుతూ ఉంటుందో ఇంటర్నల్ లాస్ అనేది చిన్నగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ చిన్నగా స్ట్రెచ్ అయ్యేది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట అమ్మాయిలకి ఆ ఏజ్లో. ఒక 2-3 ఇయర్స్ తర్వాత అలవాటు అయిపోతుంది. పిల్లలు కన్నాక ఇంటర్నల్ లాస్ డెలివరీ తర్వాత అది మంచిగా స్ట్రెచ్ అయిపోయి సెట్ అయిపోతుంది. కాబట్టి పూర్వకాలంలో ఈ నొప్పులన్నీ మీకు పెళ్ళయ్యాక తగ్గిపోతాయిలే అని చెప్పేవాళ్ళు. ఎందుకు తగ్గిపోతాయి అంటే యూట్రస్ ఈజ్ అడాప్టెడ్ టు సో మెనీ చేంజెస్ లైక్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ. నొప్పితో పాటు వాంతులు, తలనొప్పి, బలహీనత ఉంటే అది ఏదైనా ప్రమాద సంకేతమా? సో మచ్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్రప్షన్ అరౌండ్ అస్, లైక్ ప్లాస్టిక్స్ వల్ల కానీ, మనం తినే ఆహారం వల్ల కానీ, లేకపోతే పాలిస్టర్ క్లోదింగ్ వల్ల కానీ, మేకప్ల వల్ల కానీ, డియోడ్రెంట్స్, హెయిర్ స్ప్రే, బాడీ స్ప్రే, లిప్స్టిక్స్, చీప్ క్వాలిటీ లిప్స్టిక్స్, హెవీ మెటల్ లిప్స్టిక్స్, ప్లాస్టిక్ ప్యాడ్స్, ఇవన్నిటి వల్ల మన బాడీ చాలా ఎండోక్రైన్ డిస్రప్షన్కి గురవుతుందన్నమాట. సో దీనివల్ల ఎండోమెట్రియోసిస్ అన్న వ్యాధి చాలా ఎక్కువ అవుతుంది. సో ఇందులో ఈ నొప్పితో పాటు మనకి హెడేక్, వామిటింగ్స్ ఇట్లా రావడం అన్నది సహజం. అంతేకాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, పిఎంఎస్ అంటారు, లేకపోతే ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని కూడా అంటారు అనమాట. ఇదేంటంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు వారం ముందు అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. పీరియడ్స్ టైంకి వచ్చేసరికి నొప్పి విపరీతంగా ఉంటుంది. పీరియడ్ రాగానే వెంటనే ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. బాధాకరమైన నెలసరులు భవిష్యత్తులో గర్భధారణపై ప్రభావం చూపిస్తాయా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మనకి అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్ కానీ, పాలిప్ కానీ, మనకి ఒక పిండం వచ్చి గర్భసంచిలో కూర్చోవాలి అంటే దానికి పిచ్ రెడీగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అక్కడ గడ్డలు కానీ, లేకపోతే కణుతులు కానీ, లేకపోతే ఇట్లా అడినోమయోమా డిసీజ్ ఇట్లాంటి ఏమైనా ఉన్నా, ఎండోమెట్రియోసిస్ డిసీజ్ ఉన్నా కూడా పిండం ఫామ్ అవ్వడం కూడా ప్రాబ్లమే,
పిండం ఫామ్ అయినా వచ్చి కూర్చోవడం కూడా గర్భసంచిలో ప్రాబ్లమే. సో అందుకని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న అమ్మాయిలు ఇన్ఫర్టిలిటీ మీద కొంచెం ఒక ముందడుగు వేసే ఉండాలి. వాళ్ళకి ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఉంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఈ ఇన్ఫ్లమేషన్ అంతా అండాశయంలో అండాలని తినేస్తుంది. అంతేకాకుండా మీరు హస్బెండ్ కలిసినప్పుడు వచ్చే స్పర్మ్స్, వీర్యకణాలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా మ్యాక్రోఫేజిక్ యాక్టివిటీ వల్ల ఆ వీర్యకణాలను కూడా తినేస్తుంది అనమాట. ఈ రోగం అట్లాంటిది. సో మీకు ఫర్టిలిటీలో ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇట్లా స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ ఏమైనా కనుక ఉంటే అవి తొలగించుకుంటే తొందరగా మీరు డెఫినెట్గా కన్సీవ్ అయితే అవ్వచ్చు. నెలసరి బాధాకరంగా ఉంటున్నప్పుడు ఎలాంటి పరీక్షలు సూచిస్తారు? పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ CA-125 విచ్ ఇస్ ఇన్సిగ్నిఫికెంట్, బట్ క్లినికల్గా కోరిలేట్ చేసుకుంటే సమ్టైమ్స్ ఇట్ బికమ్ సిగ్నిఫికెంట్. CA-19, మనకి HE4, మనకి ఇట్లాంటివి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఇవి చేసుకోవాలి. మనకి ఎండోమెట్రియోసిస్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక అల్ట్రాసౌండ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై ఎ ప్రొఫెషనల్. బాధాకరమైన నెలసరులకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ వచ్చేసి ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ కాదు. కొన్నిసార్లు డిసీజ్ ఉంటే డిసీజ్ని తగ్గించే మెడికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు నాట్ జస్ట్ మెడిసిన్, సర్జికల్గా కూడా మనం ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అడినోమయోమా ఉంటే అది ఆ గడ్డ రిమూవ్ చేయటం, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయటం, పాలిప్ ఉంటే పాలిప్ని రిమూవ్ చేయటం, తర్వాత ఎండోమెట్రియోసిస్ ఉంటే దాన్ని క్లియరెన్స్ చేయటం, క్రిప్టోమెనోరియా ఉంటే మనము క్రూషియేట్ ఇన్సిషన్ ఇవ్వటం, మొత్తం ఉన్నదంతా డ్రైన్ చేయటం, హెమటోమెట్రా ఉంటే ఆ ఆస్ని డైలేట్ చేసి బ్లడ్ కలెక్షన్ అంతా మనం బయటికి తీయటం. సో ఇట్లాంటివన్నీ కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మీరు ఏ కేటగిరీలో వస్తారు అన్నది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. నెలసరి బాధాకరంగా ఉంటున్నప్పుడు, బహిష్టు నొప్పి ఎంతకీ తగ్గనప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. కారణాలని పసిగడితే నెలసరి నొప్పికి చికిత్స చేయడం తేలిక. హార్మోన్ల సమతూకాన్ని కాపాడుకుంటే చాలు. బాధాకరమైన నెలసరులకు చాలా వరకు అడ్డుకట్ట వేయచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో చర్మానికి సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో చందనం లేదా గులాబీలు కలిపిన నీటితో స్నానం చేయడాన్ని అలవాటు చేసుకోండి. చందనం, గులాబీలు కలిపిన నీరు చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. సన్బర్న్, దురద వంటి సమస్యల్ని తగ్గిస్తాయి.